బేసిక్‌గా ఈ 3 డేట్స్ నేను జెప్తాను మీకు. 5, 14, 23, 6, 15, 24 అలాగే 9, 18, 27 ఈ డేట్స్‌లో పుట్టిన వాళ్ళకి ఎక్కువ శాతము 70% లవ్ మ్యారేజ్ జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. 30% జరగవు. 70% అయితే జరుగుతాయి. అయితే ఫస్ట్ డేట్ మనం డిస్కషన్ చేద్దాం. 5, 14, 23 దీనికి అధిపతి ఎవరు అంటే బుధుడు. అంటే 5, 14, 23 అన్న టోటల్ క్యాలిక్యులేషన్ మనకి 5 వస్తుంది. సో, ఇక్కడ అధిపతి ఎవరు అంటే బుధుడు. సో, వీళ్ళకెట్లా ఏర్పడుతుంది? లవ్ అనేది ఈళ్ళకెట్లా? అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లవ్ మ్యారేజ్ నాకు యోగం ఉందా? లేదా? ఎందుకంటే ఈ టాపిక్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మొన్నటిదాకా మీరు ఇదేదో నేను కూడా యూట్యూబ్‌లో చూసాను. ఎక్కడో వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని జస్ట్ ఒక 3 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్‌కే అబ్బాయి కర్రతోటి కొట్టి చంపేసాడు. ఆ అమ్మాయిని చంపేసాడు. ఇంకా వేరే వేరేవి గూడా లవ్ మ్యారేజ్ చేసుకొని గూడా డిస్టర్బెన్సెస్ గావటం, లేదంటే ఒక 1 ఇయర్‌లోనే డైవోర్స్ అయిపోవటం, లేదంటే విడిపోవటం, లేదంటే ఎక్కడికో వెళ్ళిపోవటం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? లవ్, లవ్ చేసేదాకా బావుంది. కానీ అది నాకు నిలబడతదా లేదా? నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటే మేమిద్దరం కలిసుంటామా లేదా? అదెట్లా తెలుస్తది? కాబట్టి తెలుసుకోండి మీరు జీవితంలో ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసేసుకుంటే అందరూ సక్సెస్ అయిపోతారంటే అందరికీ 70% 100%లో 70% వరకు ఫ ఫెయిల్యూరే ఉన్నారు. 30% సక్సెస్ ఉంది. కాబట్టి తెలుసుకోండి. మనం లవ్ చేయటం తప్పని నేను అనట్లేదు గానీ, ఆ మ్యారేజ్ నిలబడతదా లేదా? మనం సర్వైవ్ అవుతాం లేదా? తెలుసుకోవాలి అంటే ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని మీరు ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ గాని కలవండి.